ఇందాపూర్ హెరిటేజ్ మధ్య ఒప్పందం ఉందని ఈ కంపెనీలు టీటీడీనో లేదంటే ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. మరోవైపు పన్నీర్ చీజ్ తయారీలో మాత్రమే హెరిటేజ్ ఇందాపూర్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు లోకేష్. ఈ లిస్టులో నెయ్యి చేర్చొద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అగ్గై మండుతున్నాయి. చిట్చాట్లోనూ చిట్టపటలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ లాబీలో చిట్చాట్ నిర్వహించిన మంత్రి లోకేష్ మంగళవారం అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చిస్తామన్నారు. దేవదేవుడికి జరిగిన మహాపచారాన్ని అసెంబ్లీ వేదికగా బయట పెడతామన్నారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టు పెట్టి పిలవరంటూ వైసీపీపై సెటైర్లు వేశారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యతన్నారు. దేవుడి ఫోటోలతో చట్టసభల్లో నిరసన సరికాదన్నారు లోకేష్. లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. అసెంబ్లీలో చర్చ పెట్టకపోవడం తమకు అనవసరమన్నారు. మండలిలో మాత్రం ఈ అంశంపై మంగళవారమైనా ఇంకే వారమైనా చర్చకు సై అన్నారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్లో 560 రూపాయలకు అమ్ముతున్నారన్నారు బొత్స. అదే నెయ్యిని టీటీడీకి 658 రూపాయల చొప్పున సరఫరా చేస్తున్నారన్నారు. అంటే తక్కువ రేటుకు అమ్ముతోంది కల్తీ నెయ్యా అని ప్రశ్నించారు. ప్రజలకు కల్తీ నెయ్యి అమ్ముతున్నారా లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా? సమాధానం చెప్పాలి అన్నారు మండలిలో ప్రతిపక్ష నేత. 560 రూపాయలు మరి అయితే ఈ ప్రజలకు అమ్ముతుంది వచ్చి తక్కువ రేటుకి ఇస్తే మంచి తీవ్రం అనుకుంటే మరి ప్రజలకు ఇచ్చింది ఇది మోసమా? అంటే కల్తీ నెయ్యి ఇస్తున్నారు ప్రజలకి. వీళ్ళు కల్తీ నెయ్యి అమ్ముతుందా? వెనకాల బ్యాక్గ్రౌండ్లో హెరిటేజ్ ఉంటూ వీళ్ళు ఎదురు కలిసి కల్తీ నెయ్యి అమ్ముతుంది చెప్పండి. లేదు తిరుపతి దేవస్థానం కానీ మరి ఇచ్చింది ఏదైతే మరి 600 మరి 100 రూపాయలు అవుతున్నట్టుగా ఈ 100 రూపాయలు అధికంగా దేవదేవుడి తాలూకా ఆ ధనాన్ని మీరు దోచుకున్నట్టుగా కదా ఆ కంపెనీ పేరుతో సహా ఇవన్నీ దేవుడిది కదా అని చెప్పి రూపాయి తగ్గించిస్తారు కదా. బొత్స వ్యాఖ్యలకు మళ్లీ చిట్చాట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు లోకేష్. పన్నీర్ చీజ్ తయారీలో మాత్రమే హెరిటేజ్ ఇందాపూర్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. వ్యాపార భాగస్వామ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నారు. హెరిటేజ్ కు ప్రభుత్వానికి సంబంధం ఏంటన్నారు. బొత్సకు కో పార్ట్నర్ కో మ్యానుఫ్యాక్చరర్ కు తేడా తెలియదా అని ప్రశ్నించారు. గతంలో భారతీ సిమెంట్స్ కు 100 కోట్ల భూములిచ్చినట్లు ప్రభుత్వ డబ్బును తాము తీసుకోవడం లేదు అన్నారు నారా లోకేష్.